చూడండి, కోవిడ్ లో పొద్దున పూట లేయాలంటే ఎన్ని అలారంలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చలికాలంలో లేయాలంటే లేయబుద్ధి కావట్లేదు అనమాట. చూసుకోండి ఎన్ని అలారంలు పెట్టినాను నేను, నాకే అర్థం కాలే. 7 వరకు పెట్టినా. పొద్దున 3 నుంచి సుమారు ఒక 20 అలారంలు ఉంటాయి అన్నమాట. ఈ 20 అలారంలు మోగేంత వరకు నిద్ర అనేది లేవలేకపోతున్నాం. అట్లుంది పరిస్థితి. కోవిడ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది బాగా. ఇంకా తెల్లదాన 5:30కి లేచేసిన. ఇంకా లేచి బయటికి పోయి బండ్లను మొత్తం కడిగేసి ఇంకా అక్కడి నుంచి డ్యూటీకి అయితే బయలుదేరుతున్నా. పోవాలా కదా ఎడారిలో. ఈ రోజుతో లాస్ట్ అయిపోతుంది పని. అందుకని చెప్పి ఈ రోజు వెళ్ళి అక్కడికి మా మేడం వల్ల తమ్మునింటి దగ్గరికి వెళ్ళి అక్కడ పోయి సామాన్లు తీసుకొని తర్వాత ఆ ఎడారిలోకి అయితే నేను వెళ్తున్నా. బండ్లు కడుగుయానో లేదో అప్పుడే వెనకమ్మడే ఫోన్ అయితే కొడతాను. కోవిడ్ ఆడుండవు రా తొందరగా అని చెప్పి. రావాలా కదా మనుషులు అని నేను అనుకున్నా మనసులో. వీళ్ళకి అన్ని తొందర వీళ్ళకి. నేను టిఫిన్ కూడా చేయలే, ఆకలితుంది ఒక పక్క. ఏం చేయాలా అని చెప్పి కార్ లో ఉన్న ఒక బిస్కెట్ అయితే తీసుకొని తింటున్నా. ఇదే నాకు బ్రేక్ఫాస్ట్. ఇంకా ఆడి పోయిన తర్వాత వాడు ఎట్టా పెట్టాడు నాకు అర్థం అయిపోయింది బాగా.